ఇప్పుడు అంటే వరల్డ్ స్టాటిస్టిక్స్‌లో చూసుకుంటే అంటే మనకు ఒక 1 crore వరకు ఉండొచ్చా పేషెంట్స్? సో యెస్, అప్రాక్సిమేట్లీ. బట్ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు క్యారియర్స్ ఎక్కువ ఎవ్రీ ఇయర్ ఉన్నారేమో కదా! క్యారియర్స్ ఎక్కువ ఉంటారు. ఎట్లా హౌ డు యూ డిఫైన్ క్యారియర్స్ మేడం? అంటే క్యారియర్స్ ఎక్కువ ఉన్నారు అనేసరికి చాలా డౌట్స్ వస్తాయి చాలా. సో క్యారియర్స్ అనేది ఎలా తెలుస్తుందంటే, నేను చెప్పినట్టు హెచ్పిఎల్సి అనే ఒక టెస్ట్ చేయాలి. హిమోగ్లోబిన్లో అడల్ట్ టైప్ హిమోగ్లోబిన్ మనందరికీ ఉంటుంది, HbA0 అని. అది కాక మైనర్ క్వాంటిటీస్లో అదర్ టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్స్ కూడా ఉంటాయి. దాంట్లో HbA2 వేరియంట్ ఎక్కువగా ఉంటే అది మనకు థాలసీమియా క్యారియర్ ఉన్నట్టు మనకు ఒక ఇండికేషన్. కన్ఫర్మేషన్కి జెనెటిక్ టెస్ట్, ఆ బీటా జీన్ ఫార్మేషన్లో ఉన్న మ్యూటేషన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తాయి. బట్ ఈ HbA2 అనేది చాలా సింపుల్ ఫీల్డ్ టెస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది దీని మీద చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుని రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ 8th May వరల్డ్ థాలసీమియా డే అనేది అబ్జర్వ్ చేయడానికి మేజర్ కారణం ఇదే. సో దట్ జనరల్ పాపులేషన్లో దీని గురించి అవగాహన పెంచాలి. సో దట్ అందరూ వాలంటరీగా మనకు ఆ స్టేటస్ ఉందా, క్యారియర్ స్టేటస్ ఉందా అనేది పెళ్ళికి ముందే చెక్ చేసుకుంటే, ఆ స్టేటస్ ఉందని డిటెక్ట్ అయితే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టరు.